is a wonderful platform where we learn, share our talents, and build confidence. Let us begin today's program with enthusiasm and positivity. I request the HM sir, teachers, and parents, please take the seats. I am Hasni from 10th class. I am Santosha from 10th class. We are the anchors hosting today's Bal Sabha. Today's students are tomorrow's leader. Every child has the potential to become a leader and make a difference. Before we begin today's program, I invite our leaders onto the dais. I welcome Santosha of class 10th, the deputy school people leader, onto the dais. I welcome Chaitanya of class 10th, the captain of Gandhi House, onto the dais. I welcome Sai Charan of class 10th, the captain of Netaji House, onto the dais. I welcome Ram Charan of class 10th, the captain of Ambedkar House, onto the dais. I welcome Shivamani of class 10th, the captain of Kalam House, onto the dais. Every great ideas start with a creative mind. Now I invite Srividya and Renuka to sing a song. ప్రధానోపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. నా పేరు శ్రీవిద్య, నేను 10వ తరగతి చదువుతున్నాను. నా పేరు రేణుక, నేను 10వ తరగతి చదువుతున్నాను. మేము ఈరోజు ఒక పాట పాడబోతున్నాం. ఆ పాటతోనే ఈ సభ ప్రారంభమవుతుంది. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచీమై ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీదనం ఆశయం సాధనం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం, సీతగామి అనుకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం, మనసుంటే ఆగదా ఏదో మార్గం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం, ఓరిమే నీ బలం లోకమే నీ వశం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేనట్టు ఎప్పటికీ రాదుగా ఊహలలో రూపం, బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడక వెలుగుంచు నెత్తుటితో దీపం, ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం, కాలమే నీ పదం కోరికే నీ రథం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. థ్యాంక్ యూ. What a wonderful song. Thank you Srividya and Renuka. I invite Srija of class 7th to deliver a speech on education. Respected HM sir and teachers and my dear friends and parents, my name is Srija. I am studying 7th class. I would like to tell about చదువుకోపోతే ఏమవుతుందో చెప్తున్నాను. మానవులకు చదువు ముఖ్యం. చదువు వల్ల శక్తి, జ్ఞానం పెరుగుతుంది. చదువుకోకుంటే కీడు కలుగుతుంది. అందుకే చదువుకోవాలి అందరూ. చదువుకోపోతే పెద్దగా అయినాక మీరు ఏం కావాలన్నా కాలేకపోతారు. అందుకే చదువుకోవాలి. థ్యాంక్స్ టు ఆల్. Speech. Well done. The key to success is learning, growing and never stopping. I invite Spandana Monica to perform tongue twisters. నా పేరు కే స్పందన, నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు ఎస్ మౌనిక, నేను 9వ తరగతి చదువుతున్నాను. మేము ఇప్పుడు టంగ్ ట్విస్టర్ పదాలు అడగబోతున్నాము. మేము 2 సార్లు చెప్తాము, మీరు 5 సార్లు రిపీట్ చేయాలి. నీ నాన్న నాన్న అని నేనన్నానా, నాన్న నీ నాన్న అని నేనన్నానా, నీ నాన్న నీ నాన్నే నాన్న నాన్నే అని నేనన్నాను.
నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా? నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా? నీ నాన్న నీ నాన్నే, నా నాన్న నా నాన్నే అని నేను అన్నాను. నా నాన్న అని నేను అన్నానా? నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా? నీ నాన్న నీ నాన్నే, నా నాన్న నా నాన్నే అని నేను అన్నాను. నీ నాన్న నీ నాన్న నీ నానే, నా నాన్న నా నానే. నేను సంధ్య తేజస్వి మదర్ని. నీ నాన్న నీ నాన్ననే, నా నాన్న నా నాన్న, నీ నాన్న నేను నా నాన్న అన్నానా? కాలువలలో అలలు, అలలల్లో కాలువలు. కాలువలో అలలు, అలల్లో కాలువలు, అలల్లో కాలువలు, కాలల్లో అలవలు. కాలువల్లో అలలు, కాలువల్లో అలలు, అలల్లో కాలువలు, కాలువల్లో అలలు, అలల్లో కాలువలు, కాలువల్లో అలలు, అలల్లో కాలువలు, కాలువల్లో అలలు, అలల్లో కాలువలు, కాలువల్లో అలల్లో, అలల్లో కాలువలు. రైట్. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బొత్తాయిలు. Once again I repeat, బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్కన బొత్తాయిలు. బస్తల పక్కన బొతాయిలు, బస్తలో బతాయిలు, బస్సల పక్కన బొతాయిలు, బస్సలో బతాయిలు, బస్సల పక్కన బొతాయిలు, బస్సల బతాయిలు, బస్సల పక్కన బొతాయిలు, బస్సల బతాయిలు, బస్సల పక్కన బొతాయిలు. గాది కింద కందిపప్పు, గాదిలోన పందికొక్కు. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. ఐ రిపీట్ ఇట్. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు. Let's welcome D. Tejasri of Class 6 to deliver a speech about farmers. Respected HM sir, teachers and my dear friends. My name is Tejasri. I am studying in 6th class. I would like to tell about farmer. Farmers grow food. Their fields are their workplace. They work hard. They work very hard using farm tools. They play an important role feeding nation. We should respect all our farmers. Thanks to all. Thank you, Tejasri. Now I invite Manisha to deliver a speech on the topic of cow. Good morning to everyone. My name is Manisha. Respected HMs, teachers and my dear friends. Good morning to everyone. The cow is very important. The cow is pet animal. The cow is 4 legs. The cow is 2 ears. The cow is 2 eyes. The cow is 1 tail. Thank you to all. Thank you, Manisha. Think differently, create boldly, and make a difference. I call upon 9th class girls to tell Brahmaka Padalu.
Welcome, sir, teachers, parents, and my dear friends. Good morning to all. My name is Nalini from class 9. Today, ఈరోజు మేము ప్రముఖ పదాలు చెప్పబోతున్నాము. ప్రముఖ పదాలు అంటే ఎటు నుంచి చూసినా చదివినా ఒకేలా ఉండేవి. మందారధామం, మందారధామం. కడనడక, కడనడక. నల్లన, నల్లన. కంటకం, కంటకం. చిందించి, చిందించి. వికటకవి, వికటకవి. ముఖము, ముఖము. నటన, నటన. కులుకు, కులుకు. గునుగు, గునుగు. జలజ, జలజ. పులుపు. జంబీరాబిజం, జంబీరాబిజం. స్టార్ట్స్, స్టార్ట్స్. రీడర్, రీడర్. మేడం, మేడం. రొటేటర్, రొటేటర్. రాడర్, రాడర్. నూన్, నూన్. సివక్, సివక్. రివర్, రివర్. రిఫర్, రిఫర్. డిఫైడ్, డిఫైడ్. Girls, for your excellent idea. Let us invite B. Sneha of Class 6 to deliver a speech about apple. Respected HMs, teachers and my dear friends. My name is Sneha. I am studying 6th class. I am telling about apple. Apple is a fruit. It is a healthy fruit. It is a red in color. Apple is rich in vitamins. It is a sweet and tasty. It is in round shape. I like fruit apple. Thank you all. Thank you, Sneha, for your wonderful speech. Songs are very interested. They give us morals. I call upon a wonderful song. Respected HMs and teachers and parents, students. My name is D. Srija. I am studying 7th class. I am singing a song. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అన్నగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దర సమాజమా మహనీయులను మరువద్దర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అన్నగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటిని చించేసిన మేధస్సును అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటిని చించేసిన మేధస్సును బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెప్పిన జ్ఞాపకాలను బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెప్పిన జ్ఞాపకాలను మరువత్తర సమాజమా మహనీయులను మరువత్తర సమాజమా మహనీయులను వాటినందుకోని శాసించర గగన ఫలమును అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పడుసును చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి థ్యాంక్స్ టు ఆల్ Thank you, Srija, for your wonderful song. Let us invite Monica and Jekla to conduct puzzles. Miss Monica from 9th class. My
from 9th class. Today we are going to write a math puzzles on the board. If you know the answer, you can solve it. ఇప్పుడు 3 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఏదాన్ని ప్లేస్ చేసినా 15 రావాలి. ఈ బాక్స్లో ఉన్న నెంబర్లు ఎట్ సైడ్ యాడ్ చేసినా కానీ 15 రావాలి. ఇట్లా ప్లేస్ చేసిన 15 రావాలి. వర్టికల్ అయినా హారిజాంటల్ అయినా ఎట్ సైడ్ చేసినా 15 రావాలి. Wow. 5 plus 1 plus 9 is equals to 15. 2 plus 7 plus 6 is equals to 15. 4 plus 8 plus 3. Correct answer 15. 6 plus 1 plus 8 is equals to 15. 2 plus 5 plus 8 is equals to 15. Correct answer. Answer. 5 plus 4 is equal to 9. మధ్యలో 5 తీసుకొచ్చి ఇక్కడ వేసింది, ఇవి కలిపి ఇక్కడ వేసింది. నేను కూడా అటెండ్ చేస్తాను. Correct answer. 2 plus 2 is equals to 4. ఈ 2 ఇక్కడ తీసుకొని వేస్తే 24. 3 plus 3 is equals to 6. ఈ 3 తెచ్చి ఇక్కడ వేస్తే 36. 4 plus 5 is equals to 9. ఈ 5 ఇక్కడ వేస్తే 59. 4 plus 3 is equals to 7. ఈ 3 ఇక్కడ వేస్తే 3. Correct answer. Thank you, Monica and Jakila. So I invite Arohi from class 8 to show volcano experiment. Good morning, respected HM sir, teachers and my dear friends. My name is Manashri from 8th class. Good morning, respected HM sir, teachers and my dear friends. My name is Harohi Taijun from 8th class. Today I am saying about volcano. This is a volcano. I prepare homemade volcano preparation. First you take the bottle and cover with clay. Some days later and we cover the cracks. Experiment. This is a food color. This is a eno. This is a water. First I pour the water. Second we add the food color. Next we add the eno. This is a lava. This is a lava. This is a vent. This is a magma. This is a cluster. These are called volcano. Thank you all.
Thank you, Arohi, for your wonderful experiment. To ask some GK question to check our knowledge. 8th class. Today I would like to ask some GK questions. Which is the second largest state in India? Which is the largest second state in India? Madhya Pradesh. Correct answer, Madhya Pradesh. What is the symbol of India? Ashoka Chakra. Correct answer, Ashoka Chakra. Who is the father of India? Mahatma Gandhi. What is the value of 360 degrees? Sun. Answer 1. Which planet is called morning star? Correct answer, Venus. Okay. How many districts in India? 28. No. 33. Answer 800 districts. Which is the oldest planet in our solar system? Jupiter. Correct answer, Jupiter. Thank you. Thank you, Akshit. Let us invite 7th and 8th to conduct Padyala Boti. సర్వవర్షము తానెవ్వరికిచ్చిన కోటి గృహకాల వృద్ధి భజించు విద్య ధనం ఎప్పుడు చెప్పకు చేసిన మేలున తప్పుడైన దాన్ని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదిల తప్పే అని చిత్తమందు తలుపుకున్నాయి ఆకున్న పూడే అమృతము దాకోకనిచువాడే దాత దరిద్రే సోకోర్చువాడే మన జుడు ఎక్కువ పిలవాడే మనస కిలకుడు సుమతి ప్రాణ భయం కూడా వచ్చి నన్ను నాశ్రయించే నా స్థితి నేటి యజముడైన విడవని నేను విరుదు దీన్ని నాశ్రిత రాగమిది ధర్మము చెప్పుమా మావులున్నవి మదనముల్ మంచి నీటి బావులున్నవి పుణ్యాల ప్రోవులైన ఆవులున్నాయి పుణ్యాల ప్రోవులైన ఆవులున్నాయి ఆయురిన అతిశయముగా తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలిసి మొదలు ఒప్పుకునేవారు గొప్ప మనుషులు విశ్వదాభిరామ వినురవేమ
లోబి అందవుడైన లోబి మానవుడున్న భిక్షమాటికి చేత పెట్టలేడు. తాను పెద్దకై ఉన్న తగవు పుట్టడు గాని ఓరులు పెట్టేది చూసి ఓరలేడు. శ్రీ రామనాథ, ఇటువంటి క్రూరులకు భిక్షమాటి చేత పెట్టలేడు అని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దుర్త దూర. చూడ చూడదు శిలాధారు వేడు పురుషునందు పుణ్య పురుషుడు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి యువతి అవనిలోన లేదురా, తన రక్తం పోసి మనను కనిపెంచుదురా, తీపి కథలు చెప్పి మువ్వ తినిపించుదురా. అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూలగుడ్డమ్మ, చాలా పెద్దమ్మ సునారులమ్మ, కడపారడు గుచ్చిన అమ్మ, తన లోపల నలుగుటమ్మ. దుర్గమాయమ్మ తత్వ ఇచ్చుట కవిత్వ పటుత్వ సంపదం. Congratulations for 8th class. Performance such a wonderful competition. A big round of applause. ఈ బాలసభ మేమే సొంతంగా అన్ని నేర్చుకొని నిర్వహించుకుంటున్నాము. పిల్లల దగ్గరుండి ఈ బాలసభను నిర్వహించుకుంటున్నారు కాబట్టి ఇది బాలసభ. మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. లెట్ us take a short break to lunch. After lunch we will continue our program. Special thanks to parents. రెడ్డి, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు పొరుపు కథలు చెప్పబోతున్నాను. ఆకాశం అందు 60 గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకీ. నేనెవరిని? ఆకాశం అందు 60 గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకీ. గడియారం. తప్పు. చీమ. తప్పు. సీతాఫలం. తప్పు. ఇంద్రధనస్సు. తప్పు. తేనెతెట్టె. కరెక్ట్ ఆన్సర్. నల్లగా పుడతా, నల్లగా మారుతా, తెల్లగా చచ్చిపోతా. నిప్పు, బొగ్గు, బూడిది. కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి, 4 కాళ్ళు ఉంటాయి కానీ ఆవును కాదు, నా వీపుపై కూర్చుంటారు కానీ గుర్రాన్ని కాదు. క్యామెల్. కాదు. కుర్చీ. కాదు. గాడిద. కాదు. మంచం. కరెక్ట్ ఆన్సర్. తెల్ల కుండలో ఎర్ర బంగారం. గుడ్డు. కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి, 7 అన్నదమ్ములు కలిసి మెలిసి ఉంటారు. 7 అన్నదమ్ములు కలిసి మెలిసి ఉంటారు. రెయిన్బో. కరెక్ట్ ఆన్సర్. నా ఒంటి నిండా పళ్ళు కానీ నేను ఎవరిని కొరకను.
నా ఒంటి నిండా పళ్ళు కానీ నేనెవరిని కొరకను. చింపురు చింపురు గుడ్డలు రత్నాల లాంటి బిడ్డలు. మొక్కజొన్న. చేయకుండా పొయ్యని నీళ్లు వెయ్యని రంగు తీయగా నుండు. I welcome Spandana and Nalini of class 9 to sing a beautiful song. Good afternoon to all. My name is K. Spandana. I am from 9th class. Good afternoon to all. My name is Nalini from 9th class. We are going to sing a song. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగ నీరులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే ముడిసెను మీ హృదయం. ఆట పాటల్లో అండగుంటూ మమ్మ ప్రోత్సహిస్తుంటారు, అందల మెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టర్ కలెక్టర్ ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్లను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా. మీ నుండి విద్య నేర్చునోలయ ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మీరిచ్చిందే జీవితం, పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం, 10 మందిలో గొప్పగా బ్రతకడం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. నింగి నేలా ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్య, నింగి నేలా ఉన్నన్నాళ్ళు మీ విద్యా బోధనుండాలయ్య. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్య. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. థ్యాంక్స్ టు ఆల్. Thank you, Nalini and Spandana. I invite Sai Charan of class 10, the captain of Netaji House, to deliver a speech. Respected HMs, teachers and my dear friend, my name is Sai Charan from 10th class. I would like to tell about life. Life is a very variable gift which is given by God to us, and we must be thankful to Him for giving such a precious gift. Life is not only variable for the woman, but it is equally variable for other living beings also. We must always appreciate the good things happens in our life. Thank you very much. Thank you, Sai Charan, for your grateful speech.
I invite Shiomani of class 10, the captain of Colomos, to deliver a speech. A phone. Respected sir, teachers and my dear friends. My name is K. Shomani from 10th class, captain of Colomos. I would like to tell about not to use phone. Don't use phone. We should avoid using our phone while speaking to people or during important activities. Using phone too much can reduce face-to-face communication, distract us from our work and affect the relationship. It is better to keep the phone aside and communication politely and clearly with others. This helps us to stay focused, improve our communication skills and spend equality time with family and friends. Thank you. Thank you, Shomani. Now I invite Monica of class 9 to ask some spellings. This is Monica of class 9. Today I ask the guessing puzzles. You give the answers. I have no life but I can die. Correct answer, battery. But I can run but not walk. What am I? Air. Wrong answer. Water. Wrong answer. Answer, river. I have no bones but can stand. What am I? Tree. Wrong answer. Answer, jelly. I have teeth but I don't bite. Correct answer. Comb. Thank you this wonderful opportunity. Sir, teachers and my dear friends. I am Ramcharan of class 10. I am Chaitanya from 10th class. We are continuing this Balasabha program. Let's invite Sanjana and Tejaswini to ask some Podupu Kathalu. Respected HM sir, teachers and my dear friends. Good afternoon to everyone. My name is Sanjana from 6th class. My name is Tejasvi from 6th class. మేము పొడుపు కథలు అడుగుతున్నాము. ఆకాశంలో ఎగురుతాను, గాలి భోంచేస్తాను, తోక ఉన్నది కానీ కోతిని కాను. కరెక్ట్ ఆన్సర్. అన్నదమ్ములు ముగ్గురు, లెక్క పెట్టేది 12. గడియారం. కొంచెం ఉంటుంది. ఊరందరికీ ఒకే దీపం, ఏమిటది? రాంగ్ ఆన్సర్. చంద్రుడు. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, అన్ని పువ్వుల్లో 2 కాయలు. ఆకాశం, భూమి. కరెక్ట్ ఆన్సర్. కాళ్ళు ఉన్న పాదాలు లేనిది ఏది? కరెక్ట్ ఆన్సర్. తనను తానే మింగి మాయం అవుతుంది. క్యాండిలా? కరెక్ట్ ఆన్సర్. కొవ్వొత్తి. Shant to ask some Podupu Kathalu. To all respected HM sir, teachers, students and my dear friend. నేను పొడుపు కథలు అడగబోతున్నాను. మంచం కింద మావయ్య, ఊరికి పోదాం రావయ్య. కరెక్ట్ ఆన్సర్. చెప్పులు. 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలత్రాడు. కరెక్ట్ ఆన్సర్. చీపురి కట్ట. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. లేనిది ఏమిటది? కరెక్ట్ ఆన్సర్. సూది. ఎర్రని కోటలో తెల్లని బట్టులు, ఏమిటది? అగ్గిపుల్ల. పళ్ళు. కరెక్ట్ ఆన్సర్. పూరం కాని పూరం, ఏమిటది? రాంగ్ ఆన్సర్.
ఆన్సర్ గోపురం. అందరూ తీసుకుంటారు కానీ ఎవరి దగ్గర ఉండదు. రాంగ్ ఆన్సర్. కరెక్ట్. ఆక్సిజన్. ఇంటికి కాపలా ఉంటాను, కుక్కను కాను, నాకు చెవులు ఉంటాయి కానీ వినపడదు. ఎవరిని? కరెక్ట్ ఆన్సర్. తాళం. Thank you. I call upon Durgashree to tell Telugu Gayam. Morning to all expected HM sir and teachers, my dear friends. My name is Durgashree. I am studying in 6th class. My topic is Telugu Gayam. తీయతేనీయ సోనన తెలంగాణ వీర చరితల కోనన తెలంగాణ తరగలై గోదావరి తల స్నానమయ్యింది నిరుగలై కృష్ణమ్మని కాలు కడిగింది తల్లిని కడుపులో తరగనన్ని గనులు సింగరేణి సిరులు నల్ల బంగారు పొరులు పోతన్న కైతలో పొంగి పొరలైన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాలుగునికి కవనాన దేశ పరములు బాట పలికే బంగారమౌ రామదాసుని పాట ఎముడాడ వేపులకు కోడి మొక్కులు కొలుపు జాన్పాడు సైజులు పీరి దట్టిన మెరుపు మెలకు చర్చిలో తలుపు తీస్తూ కథలను తెలుపు తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు రామప్ప శిల్పాలు రాజులేవి సౌరు నింగినట్టిన తీలు నిలిచే చార్మినారు అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసుకు దీము కొమరం భీము. థ్యాంక్ యూ టు Thank you, Durgashree, for your talent. Respected HM sir, teachers and my friends. My name is P. Dikshit Reddy. I am Arjun from 7th class. My name is Anish. My experiment is balloon. ఒక వాటర్ బాటిల్ తీసుకొని అందులో సగం వరకు నీళ్లు పోయండి. ఒక బెలూన్ తీసుకొని అందులో 2 ఈనోలు పోయండి. తరువాత బాటిల్కు ఆ బెలూన్ని పెట్టాలి. ఆ బెలూన్ను పైకి ఎత్తండి. తరువాత వాటర్ ఇంకా ఈనో కలవడం వల్ల గ్యాస్ తయారు అవుతుంది. అందువల్ల బెలూన్ లావుగా మారుతుంది. ఇది మా ఎక్స్పెరిమెంట్. ధన్యవాదములు. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్స్ టు ఆల్. Thank you, Jayant and Dikshit, for conducting experiment. Maths is not just about numbers. It teaches us to think, learn and grow. Let us invite Anushree of class 7th to tell 16th table reverse. Respected headmaster sir, teachers and my dear friends. My name is Anushree. I am studying 7th class. I am telling about 16 table reverse. 16 tens are 160, 16 nines are 144, 16 eights are 128, 16 sevens are 112, 16 sixes are 96, 16 fives are 80, 16 fours are 64, 16 threes are 48, 16 twos are 32, 16 ones are 16. Thank you all. Thank you, Anushree.